ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇండస్ట్రీ పరంగా పొలిటికల్గా కూడా. నమస్తే భరద్వాజ్ గారు. నమస్తే. సో తాజాగా నాగార్జున గారి కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ఆయన రెస్పాండ్ అయిన తీరు, కోర్టు ఆర్డర్స్ కనుక ఉంటే తనే కూల్చేయించి ఉండేవాడిని అని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళకూడదనే తాను వివరణ ఇస్తున్నానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. దాంతోపాటు ఇంద్ర రీ రిలీజ్ వసూళ్లలో మహేష్ బాబుని సినిమాని అధిగమించింది. అండ్ ఇంకా చూస్తే దీనికి పొలిటికల్ కలర్ ఇచ్చే ప్రయత్నం కనుక చూస్తే నాగార్జున గారిది. తెలుగు ఇండస్ట్రీ పెద్దలు నిన్న రాత్రి ఆదరాబాదరా సమావేశమయ్యారు ఒక సినీ ప్రముఖుడి ఇంట్లో. చంద్రబాబు గారిని శరణు జొచ్చటానికి వారు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అమరావతి వెళ్ళి అధికారికంగానే కలుద్దాం, ఏమి మనం బ్యాక్డోర్ వ్యవహారాలు వద్దు, నేరుగా ముఖ్యమంత్రి గారికి వెళ్ళి చెప్పుకుందాం, ఇండస్ట్రీని ఏపీ తీసుకొస్తాం, దయచేసి మాకు సహకరించండి. నిజంగా ఏంటంటే ఇంకొక వెర్షన్ ఇండస్ట్రీలోంచే రెండు గ్రూపులు ఇండస్ట్రీలో ఉండటం, దాంట్లో ఒక వర్షన్ అయితే అధికారికంగా వాళ్ళు సీఎంని కలవబోతున్నారు షార్ట్లీ. రెండోది వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే ఇద్దరు సీఎంలు కలిసి మాట్లాడుకున్న తర్వాత తీసుకున్న నిర్ణయమే ఇది. ఇందులో చిరంజీవి గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎలాంటి నాలెడ్జ్ లేకుండా ఈ కార్యక్రమం జరిగింది అనేది. కన్వెన్షన్ కూల్చివేత అనేది అంటే నిజానికి హైడ్రా అని ఒక ఏర్పాటు చేయటం, ఇది చాలామంది అనుకుంటున్నట్టుగా ఏదో చెరువుల అక్రమ కబ్జాలు నివారించడం అనేది కాదండి. ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ల్యాండ్స్ అని మాట్లాడుతున్నారు కదా, అవి మాత్రమే కాదు అన్ని రకాల ఆక్రమణల మీద దృష్టి పెట్టాలి అనేది ఈ రంగనాథ్ గారి ఐఏఎస్ ఆఫీసర్ రంగనాథ్ గారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి ఈ సంస్థకి ప్రభుత్వం జివో నెంబర్ 99 ద్వారా దీనికి ఈ సంస్థను తీసుకురావడం జరిగింది. ఇది నిజానికి గతంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా అసెంబ్లీలో చాలా సందర్భాల్లో ఈ అక్రమ నిర్మాణాల మీద మాట్లాడారు ఆయన. అలాగే 111 జీవో వైలేషన్స్ చేస్తూ మోకిలా ప్రాంతంలో నిర్మాణాలు జరిపినటువంటి అనేక మంది మీద కూడా చర్యలు ఉంటాయి అనేది ఒక అభిప్రాయం ఉంది. చాలామంది ఇప్పుడు ఆయన పార్టీకి చెందిన వాళ్ళ బిల్డింగ్స్ మీద కూడా దాడులు జరుగుతున్నాయి, కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి మీద కూడా. సో దీనిలో ఆయన బయట నుంచి మాట్లాడుతున్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆయన తన పార్టీ నేతలకి మీరు అంగీకరించండి కూల్చివేతని, అది పోతే మీకు ఇంకొక చోట ఏదో నేను మంచి ఏర్పాటు చేస్తాను, ప్రస్తుతానికి మీరు డిస్టర్బ్ చేయొద్దు అనేది అని చెప్తున్నారు అని బయట ప్రచారం జరుగుతోంది ప్రతిపక్ష పార్టీల నుంచి. కానీ ఈ కన్వెన్షన్ వ్యవహారం కూడా ఈయన అసెంబ్లీలో గతంలో మాట్లాడి ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అయితే ఇక్కడ ఇది కొంత చెరువు స్థలంలోకి ఉంది కొంత భాగం, ఆ భాగాన్ని కూల్చివేస్తామని చెప్పారు. ఇది గతంలో బీఆర్ఎస్ టైంలో కూడా ఒక వివాదం రేగింది దీని మీద, అంతకు ముందు రేగింది. 2010 నుంచి అప్పుడప్పుడు కన్వెన్షన్ వార్తల్లోకి రావటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఆయన నిబంధనలకి వ్యతిరేకంగా ఉంటే చెప్పండి, నేనే దాన్ని వెనక్కి తగ్గించుకుంటాను, ఇలాగే మాట్లాడుతూ వస్తున్నారు నాగార్జున గారు. అయితే అక్కినేని ఫ్యామిలీకి ఉన్నటువంటి పొలిటికల్ లింక్స్ ఇవన్నీ అందరికీ తెలిసిందే. దీనిలో ఇంకొక వివాదం కూడా ఉంది నిజానికి. అంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్యము, రేవంత్ రెడ్డికి జగన్కి మధ్య ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు, ఇవన్నీ కూడా ఎజెండాలోకి పట్టుకొచ్చి మాట్లాడుతున్నారు. అలాగే త్రూ జగన్ ఆయనకి బీఆర్ఎస్తో ఉన్నటువంటి లింకులు, గత ప్రభుత్వ హయాంలో నాగార్జున గారు జరిపినటువంటి లావాదేవీలు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కన్వెన్షన్ మీద సీరియస్గా వెళ్ళారు అనేది. కానీ హైడ్రా పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. అందులో దేవాదాయ భూముల్లో నిర్మించినటువంటి అక్రమ కట్టడాల మీదకి అంటే కబ్జాల మీదకి కూడా వెడుతున్నారు. హైదరాబాదులో చెరువుల ఆక్రమణ అనేది కొత్త ఏం కాదండి, చాలా అది ఒక సాంప్రదాయంగా నడిచినటువంటి పరిస్థితి మనకు తెలుసు. అంటే పెద్దలు ఆక్రమించిన చెరువులు ఉన్నాయి, పేదలు ఆక్రమించుకున్నటువంటి చెరువులు ఉన్నాయి. ఇప్పుడు రెగ్యులరైజ్ జరిగినటువంటివి ఎలా రెగ్యులరైజేషన్ అయినాయి, ఆ రెగ్యులరైజేషన్కి సహకరించిన వాళ్ళు ఎవరు, దానికి ఏ ప్రాతిపదిక మీద రెగ్యులరైజ్ చేశారు, ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. అంటే 600 పైన కంప్లైంట్స్ వచ్చి ఉన్నాయి దీనికి ఆల్రెడీ.
ఈ 600 పైన కంప్లైంట్స్తో పాటు పాత చరిత్రలు కూడా చదువుతున్నారు. హైదరాబాదులో ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ ఎదురుకుండా ఉన్నటువంటి స్థలం కూడా చెరువే అని చెప్తారు. అక్కడ కూడా ఇప్పుడు అదో పెద్ద కాలనీ. ఇలా చాలా కాలనీస్, యూసఫ్ కూడా చెరువు ఉండేది, సరూర్ నగర్, సరూర్ నగరు. అండ్ మీకు ఇంకా గుర్తుంటే, ఇంకా మీరు సినిమా రంగాన్ని మీద అపరమైన పట్టుంది కాబట్టి దానవీర సూరకర్ణ చిత్రీకరణ జరుపుకున్న కాప్రా చెరువులు ఇవాళ లేదు. కాప్రా చెరువు లేదు, చెరువే లేదు. కాప్రా లేదు. కాప్రా మున్సిపాలిటీ ఉంది ఇప్పుడు. సో ఇది అంటే ఆక్రమణలు అనేది రకరకాలు. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్కి సంబంధించి గతంలో ఒక వివాదం ఉండింది. అది వాళ్ళు తెనాలికి చెందినటువంటి చదలవాడ బ్రదర్స్తో కలిసి వీళ్ళు అన్నపూర్ణ టింబర్ ఎస్టేట్స్ అని పెట్టారు అప్పట్లో. ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్న రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారికి చదలవాడ కుటుంబానికి ఒక రిలేషన్ ఏర్పడి, అంటే ఈయన భవన నిర్మాణాల్లో వారి కలప వాడుతున్న సందర్భంగా ఏర్పడిన రిలేషన్తో ఆ తెనాలి కలప పరిశ్రమని ఇక్కడికి తీసుకొచ్చి అన్నపూర్ణ టింబర్ ఎస్టేట్స్ అనే పేరుతో ఇప్పుడు 7 acres ఉన్న ప్రాంతంలో పెట్టాడు ఆయన. పెట్టినప్పుడు మీకు సినిమా నిర్మాణం కోసం కదా మేము స్థలం కేటాయించింది, మీరు ఇంకో వ్యాపారం చేస్తే అలాగే ఇమ్మీడియట్గా స్థలాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పేయండి అని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది ఎన్టీఆర్ గవర్నమెంట్. ఇచ్చినప్పుడు ఆయన కోర్టుకు వెళ్ళారు. 89లో రామారావు గారు మళ్ళీ గెలిచుంటే సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది నాకు. ఆ ఎన్నికల్లో రామారావు గారు ఓడిపోవడంతో చెన్నారెడ్డి గారు వచ్చారు. చెన్నారెడ్డి గారితో తనకున్న పర్సనల్ రిలేషన్స్తో ఆ వ్యవహారాన్ని జాగ్రత్తగా పరిష్కరించుకోగలిగారు ఆయన. అయితే అప్పటికే ఆ టింబర్ ఎస్టేట్స్ అని అక్కడి నుంచి తరలించేశారు. నోటీసులు ఇచ్చిన మరుక్షణమే తరలించారు. కానీ ఆ వివాదం మాత్రం సుదీర్ఘకాలం కొనసాగింది. ఓ 10 ఏళ్ళు వీళ్ళిద్దరు మాట్లాడుకోలేదు అసలు. మాట్లాడుకోలేదు. ఆయన మళ్ళీ 94లో మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు భోజనానికి పిలిచాడు. పిలిచి వాడు మళ్ళీ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. రామకృష్ణుల మధ్య పోరాటం ఈ టైప్లో ఆ టైంలో పేపర్లో బ్యానర్లు పెట్టారు. అది కూడా కోర్టు ద్వారానే పరిష్కరించుకున్నాడు ఆయన, అక్కినేని నాగేశ్వరరావు గారు. పొలిటికల్ లింక్స్ మొదటి నుంచి కూడా అక్కినేని కుటుంబానికి ఉన్నాయి. అంటే నీలం సంజీవరెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే దాదాపు ప్రతి ముఖ్యమంత్రితోనూ వాళ్ళకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సారథి స్టూడియోస్తో ఘర్షణ అయినప్పుడు, సారథి స్టూడియోస్లో షూటింగులు చేసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు, ఆయన యుద్ధ ప్రాతిపదిక మీద అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించాలి అనుకున్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వెంగళరావు గారి సహకారంతోనే అది మొదలైంది. అన్నపూర్ణ స్టూడియోస్ స్థలం కేటాయింపులు ఇవన్నీ కూడా ఆయన చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్తో చేయించుకున్నాడు. బ్రహ్మానందరెడ్డి గారు వీళ్ళందరూ చాలా సన్నిహితంగా ఉండేవారు ఆయనతో. నాగేశ్వరరావు గారి మీద ఒక అపవాదు కూడా ఉండేది ఇండస్ట్రీలో. ఆయన ఈ నంది పురస్కారాలు ఇవన్నీ కూడా దుక్కిపాటి మధుసూదన్ రావు గారి నిర్మాణంలో వచ్చినటువంటి అన్నపూర్ణ పిక్చర్స్కి ఎక్కువ నందులు రావడం వెనకాల నాగేశ్వరరావు గారికి ఉన్నటువంటి పొలిటికల్ లింకులు పనిచేస్తాయని చెప్పి మెడ్రాస్లో ఇండస్ట్రీ మాట్లాడుకునేది. అంత సాన్నిహిత్యం. భానుమతి గారు ఒకసారి ఓపెన్ డయాస్ మీద అన్నారు, ఆయనతో తిరుగుతూ ఉంటాడు, అర్థం కాదు అందావిడ. అలా అక్కినేని కుటుంబం నాగేశ్వరరావు గారి కొనసాగింపుగా నాగార్జున గారు ఇప్పుడు ఏదైతే అప్పుడు టింబర్ ఎస్టేట్స్ పేరుతో వివాదమైందో ఆ స్థలంలోనే ఆయన వేరే నిర్మాణాలు జరపాలి అని అనుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో అనుకుని దాదాపు దానికి సంబంధించిన ఫైల్ మూవ్ అవుతున్న టైంలో వైఎస్ చనిపోవటం, ఆ తర్వాత ఆంధ్ర తెలంగాణ వివాదాలు, దీంతో ఆ నిర్మాణాన్ని తిరిగి ఆయన అదే టైంకి రీల్స్ నుంచి సినిమా డిజిటల్లోకి మారటం, గ్రీన్ మ్యాట్ షూటింగ్స్ పెరగడంతో ఆయనకి కలిసి వచ్చింది ఆ అంశం. కలిసి వచ్చి ప్రస్తుతం ఆ గ్రీన్ మ్యాట్ స్టూడియోస్ ఇతర వ్యవహారాలు దానికి దీన్ని కేటాయించాడు. లేకపోతే అక్కడ ఐమాక్స్లు ఇలాంటివి నిర్మాణాలు జరపాలనేది ఆయన హోటల్స్ ఇలాంటివి తీసుకురావాలనేటువంటి ఒక పథక రచనతో ఉన్నాడు అప్పటికాయన. అలా మొదలైనటువంటి సన్నిహిత సంబంధాలు, వైఎస్తో మొదలైనటువంటి సన్నిహిత సంబంధాలు జగన్తో పొలిటికల్ కాన్స్పిరసీ యాంగిల్లో చూడాలా అంటే చాలామంది అంటున్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో అనుకున్న సాన్నిహిత్యం వల్లనే ఈయన్ని టార్గెట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి రేపొద్దున లోటస్ పాండ్ని కూడా కూల్చేయబోతున్నారు. ఎందుకంటే
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫస్ట్ ఈ వివాదాన్ని లేవనెత్తారు. వాస్తవంగా మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు అంటే ఆయన ప్రతిపక్షంలో ఉండగానే ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇప్పుడు కోమటిరెడ్డి యాడింగ్ ఫ్యూయల్ టు ద ఫైర్ అన్నట్టు అవును. ఆ, ఆయన యాడ్ అయ్యారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు ఏంటంటే సరే కూల్చేద్దాం లోటస్ పాండ్ కూడా. లోటస్ పాండ్ మొదట్లోనే ఉంది కదా, గజం దూరంలో. వెంకటరెడ్డి గారు ఇల్లు కూల్చేసి అక్కడి నుంచి మొదలెడదాం అంటున్నారు. అవును. లేదండి, ఆయన కొంతమందితో మాట్లాడుతున్నారు. మీది ఒకటి అరా ఇళ్ళు పోయినప్పటికీ అంటే మన ప్రోగ్రాం ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాం ఇబ్బంది పడకుండా ఆ ఏరియాలో